అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. ప్రోత్సాహం అనేది ప్రవర్తనను 2 రకాలుగా ప్రభావితం చేస్తుంది. చేస్తున్న పనిని కొనసాగించేలా, కొత్త పని చేసేలా ముందుకు నడిపించే శక్తి ప్రోత్సాహానికి ఉంది. అంటే అంతకుముందు ప్రవర్తనను కొనసాగించేలా లేదా కొత్త ప్రవర్తన చోటు చేసుకునేలా చేయగలుగుతుంది. అదే సమయంలో చేస్తున్న పనిని మానివేసేటట్లు, కొత్త పనిని చేయకుండా నిలువరించేటట్లు కూడా చేయగలదు. అంటే అంతకుముందు ప్రవర్తనను ఆపివేసేలా, కొత్త ప్రవర్తన ఏర్పడకుండా చేసేలా కూడా ప్రోత్సాహం ఉండవచ్చు. పిల్లలలో మనం ఏం ఆశిస్తున్నామో ఆధారంగా చేసుకుని ప్రోత్సాహం ఏ దిశగా అందించాలి అనేది నిర్ణయించుకోవాలి. ఒక చిన్న విషయం చూడండి. ఒక అబ్బాయికి తన మిత్రులతో ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందనుకోండి. పాఠశాలలో లభించే విరామ సమయాలతో పాటు ఇంటికి రాగానే మిత్రుల ఇంటికి తను వెళ్ళటమో లేదా తన ఇంటికి మిత్రులను పిలిపించుకోవటమో చేస్తూ చదువును నిర్లక్ష్యం చేసి ఆటపాటలపైనే అధిక సమయం వెచ్చించే అలవాటు ఉంటే అది మానుకోమని తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. పైగా ప్రతికూల ఫలితాలు ఎదురు కావచ్చు. తల్లిదండ్రులు ఇలాంటి సందర్భాలలో గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది. స్నేహితులతో ఎక్కువగా గడిపే అలవాటు గల పిల్లలను ఆ అలవాటును మాన్పించటం ఎలా అనే దానిపై ఆలోచించే బదులు చదువులో రాణించేటట్లు ఆ అంశాన్ని ఎలా మలిస్తే బాగుంటుంది అని ఆలోచించటం మంచిది. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటికి రాగానే ఆ రోజు పాఠశాలలో జరిగిన పాఠాలను మిత్రులందరూ కలిసి చర్చించుకునేలా, ఒకరికొకరు సాయపడుతూ సబ్జెక్టు నేర్చుకునేలా క్రమక్రమంగా అలవాటు చేయవచ్చు. ఇది ఒక్క రోజులో వచ్చే ప్రవర్తన కాదు. చదువు అనేసరికి క్రమ పద్ధతితో పని చేయాల్సి వస్తుంది. హాయిగా కబుర్లు చెప్పుకోవటానికి అలవాటు పడిన పిల్లలకు మొదట్లో ఇది కొంత కఠినంగానే అనిపిస్తుంది. అందుకని ఒకేసారి మార్పు తేవాలని చూడకుండా కొద్ది మార్పు కనిపించగానే ప్రోత్సాహం అందించాలి. ప్రోత్సహించటం అంటే ఏవో బహుమతులు ఇవ్వాలని కాదు అర్థం. ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు. ఆప్యాయంగా తల నిమురుతూ మీ అబ్బాయి లేదా అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, ప్రశంసాపూర్వకంగా చూడటం వంటి వాటి వల్ల వారు ఎంతో సంతోషపడతారు. 2 లేదా 3 మిత్రులతో కలిసి ఏదో ఒక సబ్జెక్ట్లో అరగంట సేపు చదవటం, రాయటం చేస్తే దాని విలువను గుర్తించి మాటలు చూపులతో అభినందిస్తే మళ్ళీ అలా చేయాలనే తాపత్రయం పిల్లల్లో కలుగుతుంది. రోజు క్రమం తప్పక ప్రోత్సహిస్తే మిత్రులతో వృధాగా గడిపే సమయంలో చాలా భాగం చదువుపై వెచ్చించటం కూడా జరుగుతుంది. ఒక ప్రతికూల ప్రవర్తన స్థానే మరొక అనుకూల ప్రవర్తన ఏర్పడుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రవర్తనకు సంబంధించి ఏదైనా మార్పు తీసుకురాదలిస్తే ఏ అంశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నామో ఆ అంశంలో ప్రతికూల అంశాన్ని తొలగించటంతో పాటు దాని స్థానంలో ఒక అనుకూల అంశాన్ని కూడా చేరిస్తే మార్పు తొందరగా వస్తుంది, ఆశాజనకంగా కూడా ఉంటుంది. ఇది సరైన ప్రోత్సాహం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. పాఠశాల స్థాయిలో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే తాము చేసే పనులను తమ తోటి పిల్లలతో పాటు టీచర్లు, తల్లిదండ్రులు, ఇతర పెద్దవారు అభినందించాలని, ప్రోత్సహించాలని కోరుకుంటారు. పిల్లలు పని చేయటంలో కొంత సాయం అందించటాన్ని, నేర్చుకోనివ్వటాన్ని, తమకు తాము కొత్త విషయాల గురించి తెలుసుకోవటాన్ని ఇష్టపడతారు. ఏ 2 పిల్లల ప్రవర్తన ఒకేలా ఉండదు. అలాగే మనం అందించే ప్రోత్సాహానికి 2 పిల్లలు ఒకేలా స్పందించకపోవచ్చు. కొందరు వెరీ గుడ్ అన్న ఒక్క మాటకు స్పందిస్తే మరికొందరు చిన్న చిన్న బహుమతులు ఇస్తే కానీ స్పందించకపోవచ్చు. పిల్లల మనస్తత్వాన్ని, అవసరాలను, తమ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రోత్సాహం అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకోవటం ఉత్తమమైన పద్ధతి. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.